రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఫరూక్ తీరుపై తీవ్ర స్థాయిలో సిపిఐ పార్టీ నేతలు మండిపడ్డారు. ఏ పని చేయాలన్నా కమిషన్లు డిమాండ్ చేస్తూ ఏ పని చేసినా వాటాలు తీసుకోవడం మంత్రి పని అయిందని వారు విమర్శించారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని హామీలను నెరవేర్చమని అడిగితే దాడులు దౌర్జన్యాలు చేస్తారా అని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకోబోమని భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారితో అధికారులపై పెత్తనం చెలాయించడం మంత్రిగా మీకు తగునా అని సూటిగా సిపిఐ పార్టీ నేతలు ప్రశ్నించారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు నష్టపోయిన ప్రజలకు వెంటనే పరిహారాలు అందించాలి. అప్పుడు కాదు ఇప్పుడు రోడ్లు వేస్తున్నామని గొప్పలు చెప్పుకొని కాలం గడుస్తున్నా రోడ్డు వేయమంటే నిధులు లేవంటారా? సీనియర్ మంత్రి అయ్యుండి అవినీతిని ప్రోత్సహించడం ఏంటని ప్రశ్నించిన సిపిఐ పార్టీ నేతలు ముఖ్యంగా ఈ నంద్యాల పట్టణంలో సీనియర్గా ఉన్న మంత్రివారు ఎన్ఎండి ఫరూక్ గారు ఆయన ముస్లింల పక్షపాతి అని ఒక్కటే కాకుండా నంద్యాల పట్టణ ప్రజలందరికీ పక్షపాతిగా ఉన్నారు. కానీ ఆయన అనుచరులు ఈరోజు చేస్తున్న దుర్మార్గాలు నంద్యాల పట్టణంలో చాలా ఉన్నాయి. అది ఒక్కొక్కటిగా మొట్టమొదటిగా ఇవాళ పబ్బతి వేణు అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తను కేవలము మున్సిపల్ కమిషన్ను అడ్డగా పెట్టుకొని ఇవాళ బిల్డింగ్లకు అప్రూవల్ కావాలన్నా 5 లక్షలు 10 లక్షలు అదేవిధంగా రోడ్డు కాంట్రాక్టర్ కావాలన్నా ఆయన పర్మిషన్ తీసుకోకుండా ఇవాళ ఆయన హవా నడుస్తుంది. అదేవిధంగా ఇవాళ మున్సిపాలిటీలో చూస్తే డీజిల్ మాయ అనేది మీకు అందరికీ తెలుసు, పత్రికా విలేకరులకు అందరికీ తెలుసు. కానీ దాని మీద ఎందుకు మాట్లాడుకోకున్నారో ఈరోజు మన మంత్రివర్యులు అర్థం కాలేదు. అదేవిధంగా ఈరోజు నంద్యాల పట్టణం జిల్లా కేంద్రంలో దాదాపు 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. భూములను ఈరోజు కబ్జా చేస్తున్నారు. కానీ ఆ కబ్జా చేసిన వారికే ఈరోజు మంత్రి అనుచరులు ప్రధాన అనుచరులు కూడా వత్తాసు పలుకుతున్నారు. దీనిపైన కూడా మంత్రివర్యులు కూడా చొరవ తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు పబ్బతి వేణు గురించి ఇప్పటికే చెప్పడం జరిగింది. కానీ ఆయన చేసే అవినీతి మా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. అవి కూడా మేము బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు భూ కబ్జాలు కూడా పబ్బతి వేణు ఇదే పాణ్యం మండలంలో ఒక భూమిలో అవతల వాళ్ళను భయపెట్టించి ఈరోజు భూమి కబ్జా చేసినాడు. అదేవిధంగా నంద్యాల పట్టణంలో కూడా అనేక బిల్డింగులు అసలు ఆయన పెట్టిన బిల్డింగులకు అప్రూవల్ ఉన్నాయి అనేది మీరు అధికారులు పరిశీలించాలా. కానీ అవన్నీ ఏం పరిశీలించుకోకుండా కేవలము పబ్బతి వేణు చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు సిపిఐ పార్టీ ముందుంటుంది. రేపు రాబోయే కాలంలో ఆయన చేసే అరాచకాలు కూడా సాక్ష్యాధారాలతో మేము ముందు పత్రికా విలేకరుల ముందు, అధికారుల ముందు, జిల్లా కలెక్టర్ ముందు ఉంచుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. మరి వారి అనుచరులు అయితే చెప్పనీకి చాకచక్యంగా లేదు. మరి ఎందుకంటే భూ కబ్జాలకు, మరి ఇసుక దందాలకు, మరి అనేక అవినీతికి పాల్పడుతున్నారు. మరి ముఖ్యంగా పబ్బతి ఏను అనే ఒక కాంట్రాక్టు ఆ మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కూడా కాదు, మరి ఆయన మున్సిపాలిటీని చక్రం తిప్పుతున్నాడు. మున్సిపల్ అధికారులు కానీ మన మంత్రి ఫారూక్ గారు కానీ మొన్న రోడ్డు పద్మావతి నగర్ రోడ్డు పూర్తి అయింది అని చెప్పి పెద్ద హంగామా చేసి అక్కడ ఆయనను నెత్తికి ఎక్కించుకోవడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సంభవమని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాం. వాళ్ళు కాంట్రాక్ట్ పనిచేసినాడు, మరి ఆయన డబ్బులు తీసుకున్నాడు, పనిచేసినాడు, వెళ్ళిపోయినాడు. అది నాసిరకంగా అది గమనించడం లేదు. మరి ముఖ్యంగా నంద్యాల పట్టణంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. మరి కుందు నదులు అయితే కలెక్టర్ గారు వచ్చినారు, హామీ ఇచ్చినారు. మరి కొత్త బ్రిడ్జి 10 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు పూర్తి కాలేదు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ నందమూరి నగర్ ఏర్పాటు జరిగింది. 1983లో నందమూరి నగర్ ఏర్పాటు జరిగింది. అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారం ఉంది. పార్కు ఎమ్మెల్యే ఉండి అక్కడ ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది, పక్కా ఇల్లు నిర్మించడం జరిగింది. అటువంటిది ఇప్పుడు మరి ఒక మారుమూలు పల్లెలో ఉన్నట్టు అక్కడ ఆ ప్రాంత వాసులు నివసిస్తున్నారు. మౌలిక వసతులు లేవు, ఇప్పటికీ సీసీ రోడ్లు లేవు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇప్పుడు వచ్చిన మినిస్టర్ ఫారూక్ గారు ఆ ప్రాంతాన్ని దత్తత తీసుకోవాలి. దత్తత తీసుకొని మరి అది పూర్తిగా అక్కడ మౌలిక వసతులు కల్పించాలి. అది ఏం పట్టడం లేదు. కానీ ఆయన
ఒక శిలా విగ్రహం లేక ఉంటూ వాళ్ళ అనుచరులు ఈ మన నంద్యాల జిల్లాను ఏలుతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాము. వీళ్ళు ఏది ఏమైనా కూడా నంద్యాల పట్టణ అభివృద్ధికి మంత్రి గారు చొరవ తీసుకోవాలి. లేకపోతే భారత కమ్యూనిస్టు పార్టీగా మేము కూడా ఈ సమస్యలన్నిటిపైన ఉద్యమం నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలో సీనియర్ మంత్రిగా చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు ఈరోజు నంద్యాల పట్టణ అభివృద్ధి మీద, నంద్యాల పట్టణంలో జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాల మీద స్పందించాలని చెప్పేసి సిపిఐగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మీకు దుర్మార్గం, కుందు నది బ్రిడ్జి కొత్తది ఏర్పాటు చేయకుండా మొన్ననే వరదలు వస్తే ఆ వరదల్లో ఇప్పటికీ పాత బ్రిడ్జి మీద తార్ రోడ్ వేసేకి కూడా ఈరోజు నిధులు లేనటువంటి పరిస్థితి. మున్సిపాలిటీ వాళ్ళు పోయి అడిగితే కలెక్టర్ గారు స్వయంగా జిల్లా కలెక్టరు సందర్శించి ఒక్క వారంలో మేము పూర్తి చేస్తామని చెప్పినటువంటి బ్రిడ్జిని ఇంతవరకు గుంతలు తీసి ఉన్న రోడ్డును కూడా బాగా నష్టం చేశారు. ఈరోజు మేము మున్సిపల్ కమిషన్ని కలిసాం, నిధులు లేవండి అంటున్నాడు. నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈరోజు నీ అనుచరుడు పంపతి వేణు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవాడిని నువ్వు కమిషన్లు వసూలు చేయడానికి పెడితే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు న్యాయశాఖ మంత్రిగా సీనియర్ మంత్రిగా ఉన్నావు. నువ్వు నిధులు తీసుకురావాల్సింది నువ్వు చంద్రబాబు నాయుడుతో, ముఖ్యమంత్రితో, నారా లోకేష్తో మాట్లాడి నువ్వు అభివృద్ధి మీద నీపైన విమర్శ చేస్తే నువ్వు తట్టుకోలేకపోతే నువ్వు ఉన్నటువంటి నీ అనుచరుల మీద, ప్రతిపక్షాల మీద దాడులు చేయించడం, కేసులు పెట్టించడం, లేదా పత్రికా మీడియా మీద నువ్వు అవాకులు పెడితే మేము కమ్యూనిస్ట్ పార్టీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పబ్బతి వేణి ఎవడు రియల్ ఎస్టేట్ వ్యాపారికి మున్సిపాలిటీలో బిల్లు అప్రూవల్ కావాలంటే అతని పర్మిషన్ కావాలా? ఇది ఎక్కడి న్యాయం? లేదా మైనర్ ఇరిగేషన్లో బిల్లులు కావాలంటే అతనికి కావాలా? అతని పర్మిషన్ కావాలా? ఎవడు అమ్ముడు పంపతి వేణు? ఈరోజు పంపతి వేణు ఏ సామాజిక వర్గం? ఏమన్నా మున్సిపల్ కమిషనరా, లేదంటే మున్సిపాలిటీలో ఏమైనా ఎంప్లాయా, లేదంటే మున్సిపాలిటీకి ఏమైనా నువ్వు రిక్రూట్ చేసేటువంటి అడ్వైజరా? ఎవడు పంపతి వేణు? ఏం అధికారం ఉంది? ఏదో పంపతి వేణు టౌన్లో విపరీతంగా మొత్తం ఎక్కడ చూసినా ఆయన పేరు వినపడతా ఉంది. దీనిపైన అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీగా మేము సీరియస్గా చర్చిస్తూ ఉన్నాం. ఒక బిల్డింగ్ పర్మిషన్ కావాలని షాపింగ్ కాంప్లెక్స్లో మున్సిపాలిటీలో టెండర్ కావాలంటే పంపతి వేణుకు పోయి లంచం ఇవ్వాలా? లంచం ఇస్తే ఆ లంచాల కూడా కమిషనర్కి, చైర్మన్కి గొడవనా? ప్రజలందరూ, నంద్యాల పట్టణ ప్రజలు చాలా హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు నంద్యాల టౌన్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు భయపడతా ఉన్నారు ఏటుకి. లేదంటే ఆర్య వయస్సులు ఈరోజు చాలా ఓట్లు వేసి నిన్ను గెలిపించారు సీనియర్ మంత్రిగా, నంద్యాల డెవలప్మెంట్ కావాలని చెప్తే, కానీ ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉంది, ఎక్కడ ఏం లేవు. నువ్వు కుందు నది పైన నీళ్లు వారేటువంటి బ్రిడ్జికి తార వేయించలేకపోతే నువ్వు ఏ మంత్రివి? మీకేం అర్హత ఉంది? మీరు వెంటనే, అందుకోసమే ఈరోజు సిపిఐగా మేము రాబోయేటువంటి రోజుల్లో ప్రత్యక్ష ఆందోళన పూనుకుంటా ఉన్నాం. పట్టణంలో ఈ గతంలో 13,600 మందికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే ఆ ఇళ్ల పట్టాల కోసం మేము చేశాం. ఆ ఇళ్ల పట్టాల స్థలాల కోసం మరొక ఉద్యమానికి కూడా పూనుకుంటాం. మీ ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రకటించింది. ఈరోజు కార్యాచరణ ప్రకటించేటువంటి ప్రకారం మేము ప్రతి ఇల్లు లేనటువంటి వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పారు. దాన్ని నంద్యాల టౌన్లో అమలు చేయాల్సినటువంటి బాధ్యత మంత్రి గారి మీద ఉంది. అదేవిధంగా ఈరోజు ఒక ప్రతిపక్షాలు చేసేటువంటి ఎవరో విమర్శ చేస్తే ఆ విమర్శ మీకు స్పందించకుండా, విమర్శ మీద దాన్ని సద్విమర్శగా చూసుకొని దాన్ని పరిష్కారం చేయకుండా ఒక మంత్రి స్థాయిలోనే నీ అనుచరులతో, మీ ఉన్నటువంటి తాబేదారులతో ప్రతిపక్షాల మీద దాడులు చేయించడం, ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం కరెక్ట్గా అనేటువంటి పద్ధతి కాదు. ఈ నంద్యాల టౌన్లో మరి అభివృద్ధి కోసం నంద్యాల టౌన్ సంబంధించినటువంటి మున్సిపాలిటీ 150 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఈ రోజుకి అవినీతికి పాల్పడుతున్నారు. కమిషనర్లకి, అదేవిధంగా ఉన్న ఇక్కడ కాంట్రాక్టర్లకి కేవలం ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం తీసుకొచ్చి కాంట్రాక్టర్ కూడా కాదు, ఆయనకు అప్పచెప్పారు. ఈరోజు పంచుకున్నారు, కుప్పలు వేసుకొని పంచుకున్నారు. ఈరోజు మైనర్ ఇరిగేషన్ ఒక ఆయన, మైనర్ ఇరిగేషను, విద్యుత్ శాఖ, అదేవిధంగా మున్సిపాలిటీ పబ్బతి వేణుకంట, ఇంకొక శాఖలు రిజిస్ట్రేషన్ శాఖలు అంట. ఇది ఎంతవరకు న్యాయమని మంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం. దీనిపైన ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.